ఎందుకు దేవుడు వెంటనే యాక్షన్లోనికి వస్తున్నాడు అంటే సర్వ సమాజానికి తెలియాలి, ఈ ఒక్కడన్ను వదిలేస్తే మరొకడు అలా చేస్తాడు. వాడొచ్చి ఏమంటాడు తెలుసా, ఆ రోజు ఉజ్జా పట్టుకుంటే ఏం లేదు కానీ ఈ రోజు నన్నంటావా ప్రభు అని దేవుడు అంటే. క్రమశిక్షణే, నువ్వెవ్వరమైనాగా క్రమశిక్షణే, అంతే. దట్సాల్, అంతే. దేవుని సన్నిధిలో అసలు నువ్వెవరు? నువ్వు ఒక అవయవాన్ని, శిరస్సు ఆయన. చూసారా, సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమను వారలారా. దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇదిగో ఆ పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమన వారలారా. లేదంటే వెంటనే ఇదిగో అక్కడే పడి చచ్చాడు అని రాయబడింది ప్రేమన వారలారా. ఇది ఎప్పుడో పాత నిబంధన గ్రంథం కదండి అనుకోకండి. క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ప్రభావం జరుగుతున్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో మీరు చూడగలిగితే, 5వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో ఇక్కడ కూడా వెంటనే ఫలాన్ని పొందుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 2-3 వచనాలు. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని ఉన్నావు? నీవును మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ భయము కలిగెను. చూసారా, భార్య వచ్చింది, వెంటనే సమాధిలోనికి వెళ్ళిపోయింది. వెంటనే దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము విషయంలో పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించింది? ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు. నీ దగ్గర ఉన్నప్పుడు నీ కదా. అవునంటే అవును, కాదంటే కాదు. కాదు అన్న తర్వాత అవును అనొద్దు, అవును అన్న తర్వాత కాదు అనొద్దు. కర్ర విరగొద్దు, పాము జావద్దు అన్నద్దు. మనం అవునంటే అవును, కాదంటే కాదు. చూసారా, వెంటనే ప్రేమన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యముల్లో చూడగలిగితే 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భం. 21వ వచనం, 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం ఎదుట కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరిచినందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక ఎప్పుడైతే దేవుని మహిమకు మనం అడ్డొస్తున్నామో వెంటనే ప్రతిఫలం. వెంటనే ఆయనకు మధ్యవర్తిగా భూమి మీద ఉండాలి తప్ప ఆయన మహిమకు అడ్డు రావటానికి వీలు లేదు. ప్రజలు అంటున్నారు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు. దేవుడా, కళ్ళ ముందు మనిషిని పట్టుకొని దేవుడు అని కీర్తిస్తున్నారు. మరి దేవుడేమైపోయాడు? ఇప్పుడు ఈ సందర్భాలన్నీ మనం ఆలోచించగలిగితే, ఒకటి శపితములైనది దేవుడు ముందే చెప్పాడు.
అంటే ధనానికి సంబంధించింది, 2 మందసానికి సంబంధించింది, సన్నిధికి సంబంధించింది, ఆయనకు మహిమకు సంబంధించింది. ఈ పాప ఫలాలు వెంటనే మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే. అందులో అనుమానం ఏమీ లేదు, వెంటనే పొందుకుంటాం. ఇక్కడ రాజు పురుగులు పడి చచ్చారు ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే అర్థమైంది, మనం ఇది దైవస్వరం అనుకున్నాం కానీ ఇది మనిషే, ఎందుకంటే పురుగులు పడి చచ్చిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కాబట్టి పరిచర్య, మందసం అనగా పరిచర్యలో విభాగాలు, ప్రభు పని, మందిర సేవ, సన్నిధి, వీటి విషయాల్లోనండి మనం ఏదైనా తప్పు చేశామా వెంటనే వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవి దేవుని సంబంధమైనవి, చాలా ఈజీగా మనం తీసుకుంటుంటాం, కానీ వెంటనే ఆ ప్రతిఫలాలు మనం పొందుకుంటాం. ఆ పాపానికి వచ్చే ప్రతిఫలాలు చాలా చేదుగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా చేదుగా ఉంటాయి. అందుకే ఒక సేవకుడికి అభినందన ఏంటి అంటే, ఈరోజు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మీ ద్వారా నాతో మాట్లాడి, ఇది రైట్, ఇది రైట్. కానీ ఎప్పుడు కూడా అబ్బా మీరు చెప్పినట్టుగా ఎవరు చెప్పారండి, ఇవ్వద్దు. ఇవన్నీ పాలిష్ మాటలు, ఇవన్నీ పాలిష్, మనుషుల్ని మెప్పించే మాటలు, మనుషుల్ని మెప్పించే మాటలు. మనుషుల్ని మెప్పించి మనం సాధించాల్సిందేమీ లేదు. ఏమండి, దేవుడు మాట్లాడినట్లుగా ఉండాలి, మనిషి మాట్లాడినట్టుగా ఉండదు ప్రేమన వారలారా. తెర మీద కనిపించే హీరోలు కాదు, వేదికల మీద కనిపించే సేవకులు, విశ్వాసులు, ప్రేక్షకులు కాదు. ఇదిగో వీళ్ళు ఆడిన ఆటకు, పాడిన పాటకు ఉర్రూ తలూగిపోవడానికి ఏమండి విశ్వాసులు ప్రేక్షకులుగా ఎప్పుడు కాకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇది భక్తి భావజాలం ప్రేమన వారలారా. ఏమండి, ఈరోజు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడండి. నిజంగా సేవకుడికి అంతకంటే సంతోషం ఏంటి, ఈ దీనుణ్ణి నువ్వు వాడుకున్నావయ్యా అనుకుంటాడు ప్రేమన వారలారా. కానీ రాను రాను భాష మారిపోయి నువ్వు అదరగొట్టావు, నువ్వు బెదరగొట్టావు, నువ్వు చింపేశావు. ఏంటా భాష, ఏంటా భాష? సినీ పోకడలు వాక్యములోనికి వస్తున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా, సినీ పోకడలు. వద్దు ప్రేమన వారలారా, అది ఎంత మాత్రం సంఘాలకు అది క్షేమాభివృద్ధిని కలిగించవు. ఈరోజు నేను, రేపు ఇంకొకరు మాయపోయిపోయే మనిషిని ఏమండి ఇదిగో వెళ్ళిపోయేవాడుగా చూడాలే తప్ప ఎవరు శాశ్వత కాలంగా ఉండి మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు. ప్రభువే నీకు మాటిచ్చాడు, ఇదిగో సదాకాలము నేను నీకు తోడై ఉంటాను. ఈ వాక్యము ద్వారా అందుకే వాక్యాన్ని ఆనుకున్నవాడు నిలబడిపోతాడు. మనుషులను ఆనుకున్నవాడి విశ్వాసం నీటి మీద రాతల్లా కష్టాలలో తేలిపోతుంది ప్రేమన దేవుని పిల్లలారా. అలాగైతే ఆలస్యంగా కూడా కొన్ని ఫలాలు వస్తాయి కదా. ఆలస్యంగా వచ్చేటివేంటి, వెంటనే రావు, ఆలస్యంగా వస్తుంటాయి కదా. ఆలస్యంగా వచ్చేటివేంటి అని లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని నోవాహు కాలాలలో ఏమంటే దేవుని పిల్లలు పాడైపోయారు ప్రేమన వారలారా, పాడైపోయారు. దేవుని కుమారులు అంటే ఎలా ఉండాలి ఆలోచించండి. సేవకులు, పెద్దలు ఏం చేయాలి? పరిస్థితులన్నీ గమనించాలి. ఒక పాప వణుకుతుంది జ్వరంతో, గమనించాలి. మనం వెళ్ళాలి. ఒక 10 మంది ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంతమంది సేవకులు ఉన్నాం కదా.
ఇక్కడ మనల్ని అడగాల అసలు మన బాధ్యత ఏంటి? ఇదిగో ఇక్కడ చేసే ప్రసంగం ఎంత విలువైందో, ఒక కష్టంలో ఉంటున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ప్రార్థన చేయటం కూడా అంతే విలువైంది మరి మన దేవుని పిల్లలారా.